పోలీసుకు కోపం వచ్చింది. తన విధులకు భంగం కలిగించినందుకు కన్నెర్ర చేశాడు. తెలుగు తమ్ముళ్లపైకి తుపాకీ ఎక్కుపెట్టాడు. ప్రజాప్రతినిధులు 5 ఏళ్లు సర్వీసులో ఉంటే తాను 60 ఏళ్లు సర్వీసులో ఉంటానని స్పష్టం చేశాడు. తనెవరి దగ్గర చెంచాగిరి చేయట్లేదని రొమ్ము విరుచుకొని మరీ ఆత్మ గౌరవాన్ని చాటాడు. నోరు జారారు ఖబర్దార్ అంటూ తుపాకీ ఎక్కుపెట్టాడు. ఎవరి పోలీస్, ఎవరి మీద ఈ ఆగ్రహం? తుపాకీ ఎక్కుపెట్టి ఖబర్దార్ అంటూ ఎందుకు హెచ్చరించాడు? అసలేం జరిగింది అనే కదా మీ డౌట్స్. కరీంనగర్ జైలు వద్ద టీడీపీ కార్యకర్తలు, అభిమానుల అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యకర్తలపై జైలు సెంట్రీ గార్డ్ తుపాకీ ఎక్కుపెట్టే పరిస్థితి ఏర్పడింది. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేయాలని కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు విజయరమణారావుతో పాటు మరికొంతమంది ఆందోళనకు దిగారు. ఎస్ఆర్ఎస్పీ ఈఈ ఆఫీస్పై దాడి చేసి ధ్వంస రచనకు పాల్పడ్డారు. ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేసి కరీంనగర్ జిల్లా జైలుకు పంపించారు. వారిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు ఇంకొందరు టీడీపీ నేతలు పరామర్శించేందుకు వచ్చారు. కేసీఆర్ డౌన్ డౌన్, టీడీపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసుకుంటూ జైలు వద్దకు వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. జైల్లో ఉన్నవారితో రేవంత్ రెడ్డి ములాఖాత్ అవుతున్న తరుణంలో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు జైల్లోకి దూసుకెళ్లటానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో సెంట్రీ గార్డ్ డ్యూటీలో ఉన్న పోలీస్ తెలుగు తమ్ముళ్లపైకి తుపాకీ ఎక్కుపెట్టాడు. బుద్ధి లేదా, దుర్భాషలాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను ఎవరి దగ్గర చెంచాగిరి చేయట్లేదు, నోరు అదుపులో పెట్టుకోండి అని మండిపడ్డాడు. ప్రజాప్రతినిధిగా మీరు 5 ఏళ్ల అధికారంలో ఉంటే నేను 60 ఏళ్లు సర్వీసులో ఉంటా అని టీడీపీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించాడు. సెంట్రీ గార్డ్ హెచ్చరికతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చివరకు జైలు ఆవరణ నుంచి టీడీపీ శ్రేణులను పోలీసులు బయటికి పంపేయడంతో ఆందోళన సద్దుమణిగింది.